నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికలలో జనసేన పార్టీ క్రియాశీలకంగా చాలా చోట్ల పోటీ చేస్తా ఉన్నది. కాకపోతే ప్రచారానికి పవన్ కళ్యాణ్ వస్తున్నారన్న మాటలు కూడా పెద్ద ఎత్తున వినిపించింది. భారతీయ జనతా పార్టీ కూడా ఆయనను కలిసి రావాలని ఆహ్వానించింది. కానీ ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆయనను విమర్శిస్తూ ఎందుకు వస్తాడు తెలంగాణ కన్న విధంగా కూడా ఈ రోజే లాస్ట్ ప్రచారం ఉండడం, తర్వాత పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదు, అసలు పవన్ కళ్యాణ్ ప్రచారం రాకపోవడం వల్ల ఏమైనా జనసేన పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకు ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయా? దీని మీద చర్చిద్దాం. మనతో పాటు ఆ, జనసేన కంటెస్టెడ్ ఎమ్మెల్యే మరియు జనసేన రాష్ట్ర నాయకుడు సంపత్ నాయక్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే ఉదయ్ గారు, బాగున్నారా? బాగున్నాం. అంటే ఎలా చూడొచ్చు పవన్ కళ్యాణ్ ప్రచారం అని చెప్పేసి కొన్ని రోజులుగా వార్తల్లో సోషల్ మీడియాలో హల్చల్ చేసినటువంటి ఒక వీడియో ఇప్పుడు సడన్ గా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాలేదు? అసలు మీ పార్టీ గ్రౌండ్ లో ఎలా ఉంది? అంటే నేనేమంటున్నా అంటే కొంతమంది కాంగ్రెస్ నాయకులు, ఎందుకంటే టిపిసిసి అధ్యక్షుడి హోదాలో ఉండి గౌరవనీయులు పెద్దలు, వయసులో కూడా చాలా పెద్దవారు, వాళ్ళు మాట్లాడుతూ ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ రానియమనుకుంటే మాటలు మాట్లాడారు. ఇది చాలా హాస్యాస్పదం. తన పైన అంటే మేబీ తను సోయి తప్పిపోయిండేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ అధ్యక్షుడు ఎవరైతే రాహుల్ గాంధీ గారు చేతిలో ఒక బుక్ పట్టుకొని తిరుగుతున్నాడు. అది ఏందనేది కూడా మరి అతనికి తెలుసో తెలియదు. అది రాజ్యాంగం అనే బుక్ పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఏంటంటే రాజ్యాంగం ఈ దేశంలో ప్రతి ఒక్క పౌరునికి, ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరునికి ఏమి ఇచ్చిందంటే ఈ దేశంలో ఎక్కడికి వెళ్ళి ఎవరైనా వెళ్ళొచ్చు, పోటీ చేయొచ్చు, మాట్లాడొచ్చు. అంటే వీళ్ళు అబ్బా జాగిర్ అనుకుంటారో లేకపోతే మరి వీళ్ళు నేను మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను స్ట్రేట్ గా మీ ఛానల్ ద్వారా నేను అడుగుతున్నాను. నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాడిని, నేను కట్టర్ తెలంగాణ వాదిని, ఒక 100 కేసులు వేసుకున్నాను, సంవత్సరం పాటు జైళ్ళలో ఉన్నా. నేను ఉద్యమాలు చేసేటప్పుడు చాలా మంది ఉద్యమకారులతో మేము కలిసి పనిచేసినాం, కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు ఎక్కడున్నారో నాకైతే అది తెలియదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో విరోచితంగా పోరాడి 100 కేసులు వేసుకున్నాను. నేనేమంటున్నానంటే అటువంటి భావజాలం కలిగిన వ్యక్తి నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎందుకు పోవాల్సి వచ్చిందంటే, అంటే ఇక్కడున్న సాంప్రదాయ పార్టీలకు కాకుండా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పేద ప్రజల పక్షాన, లేకపోతే అణగారిన వర్గాల పక్షాన కావచ్చు, లేకపోతే పీడిత బాధిత కుటుంబాల పక్షాన తను అండగా నిలిచాడు. అంటే వీళ్ళ లెక్క, అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళకు ఉన్న స్కాములు గాని, లేకపోతే భూదందాలు గాని, ఇసుక మాఫియా గాని, లేకపోతే రౌడీజాలు చేయడం గాని ఇతని దగ్గర పాపం అతను లేదు కాబట్టి అతను రావద్దు అనుకుంటుండో ఏమో మరి. కానీ ఒకవేళ నిజంగానే ఉదయ్ కుమార్ గారు, నేనేమంటున్నా అంటే అది ఏం పార్టీ, చిన్న పార్టీ అనుకున్నా, మరి వీళ్ళకి ఏం అవసరం? భయపడుతున్నారనే కదా, భయపడుతున్నారు కదా. డెఫినెట్ మీ ఆడియో పోయింది సంపత్ గారు. మీ ఆడియో గ్లిచ్ వస్తుంది. లేదు, అంటే నార్మల్ కాల్ వచ్చింది కాబట్టి అది గ్లిచ్ వచ్చింది. నేనేమంటున్నా అంటే వీళ్ళకు భయం మొదలైంది పవన్ కళ్యాణ్ గారు. నేను మళ్ళీ చెప్తున్నా ఉదయ్ గారు, మీ ఛానల్ ద్వారా, నేను నిక్కార్సైన తెలంగాణ బిడ్డను, నేను తెలుగు బిడ్డను. నేను ఏ ఉద్యమ స్ఫూర్తి గురించి అయితే పోరాడినా, నేను ఒక్కటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర మిగతా రాజకీయ నాయకులు, ఇవాళ మీరు బీఆర్ఎస్ లో చూడండి, వాళ్ళు ఏ విధమైన పనులు చేశారో మీరు చూడండి. కాంగ్రెస్ లో చూడండి, కాంగ్రెస్ వాళ్ళు ఏ నుంచి మొదలు పెడితే జడ్ వరకు వాళ్ళ అన్ని కుంభకోణాలు. ఇలా దేశంలోనే పెద్ద పార్టీ అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణ పుట్టలేదు. తెలంగాణ కాదు అది. ఇవాళ బీజేపీ పార్టీ కూడా ఇక్కడ పుట్టింది కాదు. ఇవాళ బిఎస్పీ లాంటి పార్టీలు ఇక్కడ పుట్టినే కాదు. ఆఖరికి అయితే అఖిలేష్ యాదవ్ లాంటి పార్టీలు కూడా ఇక్కడికి వచ్చి పోటీ చేస్తాను కొంతమంది అన్నారు. వీళ్ళకి లేని బాధ మీరు ఎవరండి? మీరు అసలు మీరెవరు? ఉదాహరణ నేను ఏమంటున్నా అంటే వీళ్ళకు అడ్డం పొడుగు మాటలు మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదని అంటున్నాను డెఫినెట్ గా. అంటే ఇప్పుడు మొత్తానికి జనసేన ఒక రాష్ట్ర నాయకత్వమే సరిగ్గా లేదు తెలంగాణలో. అసలు అలాంటిది ఇన్ని కార్పొరేషన్లలో వార్డు మెంబర్లుగా, మున్సిపల్ కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా జనసేన పోటీ చేస్తుంది.
ఎంతవరకు గెలిచే అవకాశం ఉంటుంది? ఒక భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ లాంటి పార్టీలకు ఎలాగో అంటే బీజేపీ, జనసేన ఒకటే అయినప్పటికీ ఇప్పుడు డిఫరెంట్ గా పోటీ చేస్తున్నట్టు ఎలాంటి పోటీ ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది? ఉదయ్ గారు, మీరు మీడియా ఛానల్లో ఉన్నారు, మీకు మంచి అనుభవం ఉన్నది. నేను ఒక 2-3 ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను. ఆ, చెప్పండి. ఉమ్, ఆ, కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని తీసుకొని వచ్చిందని యాక్చువల్గా వాళ్ళు కొట్లాడింది లేదు, పీకింది లేదు. అసలు గాంధీ అనే పేరు కూడా వాళ్ళకి ఎట్లొచ్చిందో కూడా తెలియదు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడి నుంచి మొదలై ఇవాళ కేవలం 2 రాష్ట్రాలలోనే మిగిలింది. ఇది చరిత్ర. ఇది మనం కళ్ళతో చూస్తున్నాం. ఇవాళ బీజేపీ పార్టీ కేవలం 2 ఎంపీలతోని ప్రస్థానం మొదలై అఖండ భారతదేశం మొత్తం ఎట్లా విరజిల్లుతుందో మీరు చూస్తున్నారు. మోడీ గారి పవర్ ఇవాళ యావత్ ప్రపంచం మొత్తం ఎట్లా చూస్తుందో మీరందరూ చూస్తున్నారు. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. 10 సంవత్సరాల పార్టీని బాజాప్తగా నడిపించుకుంటూ వచ్చాడు. దాని తర్వాత 10 సంవత్సరాల తర్వాత మొన్న మేము కూటమి ప్రభుత్వం మాకు ఇచ్చిన 21 సీట్లకు 21 ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాం, 2 ఎంపీలను కూడా గెలిపించుకున్నాం. ఇది చరిత్ర, ఇది చూస్తున్నాం. గత 10 ఏళ్ళ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయారు. నేను ఒప్పుకుంటున్నాను. ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా ఓడింపజేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఇది చరిత్ర, ఇది కూడా మనం చూస్తున్నాం. అంటే 2 కోణాలు మాట్లాడుతున్నా నేను ఇక్కడ. అంటే అటు తీసుకుపోవచ్చు, ఇటు. అంటే అటువంటి వ్యక్తులు కూడా నేనేమంటున్నంటే 2 చోట్ల ఓడిపోయిండు మా నాయకుడు, అట్లా అని చెప్పి మేము ఇంట్లో పోయి దాక్కోలే. ఓడిపోయిన మరుక్షణమే వచ్చి 2 రోజుల ముందుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడండి. గట్స్. నేను అందుకనిగో అటువంటి వ్యక్తులు కావాలని, అందుకని కరడు కట్టిన తెలంగాణ కూడా రావాలి, మాట్లాడాలి, ప్రజల గురించి నిలబడేటోడు కావాలి. సో మా నాయకుడు ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ గారు, ఒక బృహత్పరమైన అంటే షార్ట్ పీరియడ్ కాదు ఇది, ప్రజలు వచ్చుడుతోనే మనని నమ్మేటోళ్ళు కాదు ఇది, ప్రజలు మన పల్లెకిలు మోయాలంటే అంత ఈజీ కాదు. నేను అంటున్నాను అంటే ఏ బిజినెస్ అంటే ఏది చేసినా గానీ ప్రజల మన్నలను పొందిన వాళ్ళు డెఫినెట్లీ ఉంటారు. ఆ భాగంగానే మేము 2014 లో పోటీ చేయలేదు, 2018 లో అన్న పోటీ చేసిండ్రు, 2 చోట్ల ఓడిపోయాడు. బట్ 2023 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 21కి ఎమ్మెల్యేకి 21, 2 ఎంపీలకు 2 ఎంపీలను కూడా కొట్టినాం. బాధాప్తగా ఇక తెలంగాణ అంటే ఇది ఇక్కడ ఉన్నది చాలా డిఫరెంట్ ఉంటది. ఇక్కడ మీరు అన్నట్టు బలమైన నాయకులు అంటే రాష్ట్ర నాయకత్వం అది చూడాలి. ఇక్కడ ఉన్న పరిస్థితుల పైన విస్తృతంగా పోరాటం చేయాలి, ప్రజలలో ఉండాలి. ఇది వాస్తవమే, నేను కూడా ఒప్పుకుంటున్నాను. మేము కూడా గతంలో ప్రజల తరపు నుంచి మీరు ఆల్రెడీ మీకు గుర్తు పెట్టుకుంటే 6 ఏళ్ల చైత్ర అనే పాపను ఒక గంజాయి మత్తులో ఉండి వాడు చంపివేస్తే పవన్ అన్నని తీసుకొని పోయినాం. డెఫినెట్ గా నేను దాన్ని మొదలు పెట్టిన తర్వాత అంటే అంటే మీకు గుర్తు తెస్తున్నాను, ఇది ఒక 4 ఏళ్ల క్రితం జరిగింది. సాయిధరం అంటే ఈ మీడియా కూడా ఎట్లుంది, సాయిధరం తేజు స్కిడ్ అయి పడిపోతేనేమో మీడియా మొత్తము ఆ విధంగా ఉంది, అతన్ని చూపించింది. అంటే ఈ 70 సంవత్సరాలలో మీడియా పైన మాట్లాడినోడు ఎవడు లేడు అంత ధైర్యంగా. ఒక 70 ఛానళ్ళు అపోలో హాస్పిటల్ దగ్గర పోతే నేను పోయి ఒక లైవ్ పెట్టి ఇదే ఫేస్బుక్ లైవ్ ద్వారా పెట్టి, ఇగో మీడియా అసెంబ్లీ జరుగుతున్నది, ఇగో ఇది ప్రపంచానికి చూపెట్టేది, ఇది చూపిస్తుందని చెప్పి ఆ చైత్ర పాపను తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అప్పుడు మేము కొట్లాడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు, దాని తర్వాత 3 రోజులకు రావడం, లేకపోతే సీతక్క 4-5 రోజులకు రావడం. అప్పట్లో సీతక్క గారిది ఏ విధంగా హల్చల్ చేసేదో మీకు చూసింది. కరోనా వంటి సమయంలో ఇక నేను ఈ బిడ్డలకి ఇట్లా ఉన్నాననుకుంటా చెప్పి అంటే వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చుకుంటా ఏ రకమైన హావభావాలు చేసిందో మీకు తెలుసు. అంటే జనసేన తరపు నుంచి చైత్ర విషయం పైనే కాదు, దాని తర్వాత మన లక్ష్మీబాయి అనే ఎల్బీ నగర్ ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. దాని తర్వాత 10,000 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ అంటే ఈ మన బీటెక్ కాలేజీలు చేస్తున్న అన్యాయం చేస్తున్న అంటే అసలైన ఫీజు ఒకటి కేటాయిస్తే ఆ కాలేజీలు వసూలు చేస్తున్నాయి ఒకటి. అంటే ఇప్పుడు మీ అందరికి తెలిసిందే ఆ 10,000 కోట్ల రూపాయల కుంభకోణాన్ని బయటపెట్టినాం. నాకు వాళ్ళు బాజాప్తగా డబ్బులు ఇస్తా ఉన్నారు. నేను విత్ ఎవిడెన్స్ తోనే వాటిని బయట పెట్టి వాళ్ళని కోర్టులో పెట్టినాం. అదేవిధంగా మియాపూర్ ఇన్సిడెంట్ కావచ్చు, లేకపోతే ఇంకో ఆమె భువనగిరి దగ్గర చనిపోతే ఆ అమ్మాయి అంటే ఇలా కోకొల్లలుగా మేము తీసుకొని వస్తున్నాం. డెఫినెట్ గా నడుచుకుంటూ పోతున్నాం, ప్రజల మన్నలను కూడా పొందుతాం. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి మమ్మల్ని ప్రజలు ఆదరిస్తారు అనుకుంటున్నాను. అంటే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సిచ్యువేషన్ లో ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉందంటే కనీసం
గెలిచిన తర్వాత పొత్తు ఉంటుందా తర్వాత అది సెకండరీ కానీ ఎలాగో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉంటాయి బీజేపీ ఎన్డీఏ కూటమి కాబట్టి. అంటే ఇప్పుడు జనసేన సపరేట్ గా పోటీ చేస్తుంది కాబట్టి ఎలా ఎలా ఉండబోతా ఉంది గ్రౌండ్ అంటే మీరు ఆల్రెడీ మీ నాయకులు విస్తృతంగా పనిచేస్తా ఉన్నారు. అదే విధంగా సినీ సెలబ్రిటీలు హైపరాది కావచ్చు, కొంతమంది కూడా ప్రచారాలు చేస్తా ఉన్నారు. గబ్బర్ సింగ్ టీం కూడా హల్చల్ చేస్తా ఉన్నారు జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థుల విషయంలో. అంటే ఇంత సపోర్ట్ వచ్చినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర నాయకత్వం ఏదైతే ఉందో వాళ్ళు కొంచెం లేజీగా ఉన్నారు అని అనుకోవచ్చా? అంటే జనసేనకు సంబంధించినటువంటి నాయకులు. అంటే నేను ఏమంటున్నా అంటే ఈ ప్రాంతం తెలంగాణ ప్రాంతం అనేది చాలా డిఫరెంట్. ఇది గాలిని ముద్దాడినా లేకపోతే రాయిని ముద్దాడినా లేకపోతే ఆకును ముద్దాడినా ఉద్యమం చెప్తుంది ఇది. మన ప్రాంతం ఇదంతా డిఫరెంట్. ఇది నేనేమంటున్నానంటే ప్రజలలో మనం మమేకం కావాలి, ప్రజల గురించి గొంతెత్తాలి, ప్రజల కోసం పోరాడాలి, ప్రజల హక్కులకై నినాదించాలి, ప్రజలకు అండగా నిలబడాలి. నేను అల్టిమేట్ గా నేను దీన్ని ఏం చెప్పాలనుకుంటున్నాను మీకు అర్థమైంది, ప్రజలకు కూడా అర్థమైంది. కానీ నేను ఒకటి ప్రజల తరపు నుంచి పోరాడాలి, ప్రజల గురించి ఉంటాం. ఏదో అంటే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. డెఫినెట్ గా ఆదరించాల్సింది ప్రజలు, ప్రజలలో ఉండాలి. ప్రజలకు ఇవాళ సరైన నాయకుడు అనేది కావాలి. ఆ నాయకుడి గురించి పవన్ కళ్యాణ్ గారు కొత్త తరాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇది మాత్రం వాస్తవం. అంటే మిగతా ఇప్పుడు నాతోని సమఉజ్జులైన ఇవాళ మానవత్రయ్య గారు కావచ్చు, లేకపోతే బాల్కన్ సుమన్ గారు కావచ్చు, లేకపోతే పిడమర్తిరవి లాంటి వాళ్ళకు ఆ పార్టీలో వెళ్ళారు కాబట్టి వాళ్ళు ఎమ్మెల్యేలుగా అయ్యారు, దాని తర్వాత ఎంపీలు అయ్యారు. మన పిడమర్తిరవి నాకు ఒక 3-4 years సీనియర్ అవుతారు. అన్నకు చైర్మన్ కూడా ఇచ్చారు. అంటే ముఖ్యంగా నేను కూడా ఒక గిరిజన బిడ్డను కాబట్టి గిరిజన సామాజిక వర్గానికి ఈ రాష్ట్రంలో 50 లక్షల జనాభా ఉన్నది మాది కాబట్టి మాకు బాగా అన్యాయం జరిగింది ఈ ఈ 10 ఏళ్ల పాలన కావచ్చు కానీ లేకపోతే కాంగ్రెస్ పాలనలో కానీ. నేను ఎందుకు ఈ మాటలు చెప్పదలుచుకున్నానంటే ఉదయ్ గారు, ఎందుకంటే ఈ రాష్ట్ర రాజకీయాలు కానీ దేశ రాజకీయాలు పూర్తిగా కులాల సమీకరణలతోనే జరుగుతున్నాయి. అదంతా మీ అందరికి తెలిసిందే. కానీ జనాలందరూ అంటే మనం ఇంకా చాలా డెప్త్ గా వెళ్లాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు రాజకీయాలకు రాకముందు ఒక మాట మాట్లాడారు. రేవంత్ రెడ్డి అంటే ఒక మాట గుర్తుకొస్తుంది సంపత్ గారు. అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తర్వాత భాష మీద, అదే విధంగా నిన్న కేటీఆర్ కూడా ఇక ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టుగా కేటీఆర్ కూడా రియాటాక్ చేసినది. ఈ భాష, ఈ పేగులు మెడలు వేసుకోవడం, ఇలాంటి భాషను ఎలా చూడొచ్చు? అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు? అంటే ఇదే రేవంత్ రెడ్డి గారు అంటే అప్పుడున్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఇతన్ని బాధ పెడితే హక్కులకై నినదించే మా గొంతుకలు ఇది చాలా తప్పు. ఎందుకంటే కోదండరామ రెడ్డి వాళ్ళ ఇంటిని కూడా సభలతోని తీసిండ్రు కేసీఆర్ గారు. అంటే సభలతో అరెస్ట్ చేసే విధానంలో సభలు పొడిచి తీస్తుంటారు. ఇదెక్కడిది ప్రజాస్వామ్యంలో ఇటువంటి కాదు కదా అని చెప్పేసి ఉద్యమ భావాలైన మేము పోరాడినాం. అదే విధంగా రేవంత్ రెడ్డి గారిని కూడా తన ఇంట్లోకి వెళ్ళి అరెస్ట్ చేసే విషయంలో కానీ తన కూతురు పెళ్లి విషయంలో తీసుకొచ్చే విధానం కూడా అది మేము తప్పుపట్టినాం. ఇది 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 మంచి పద్ధతి కాదు అనుకున్నాం. దాని తర్వాత ప్రజల గురించి పోరాడతాడు కావచ్చు, ఎందుకంటే యుక్త వయసు లాంటి వాడు, ప్లస్ ఎందుకంటే ఆల్మోస్ట్ గా మనకంటే ఒక 8-10 years పెద్ద కాబట్టి కొత్త తరం ఇటువంటి బిడ్డకు మనం పూర్తి సపోర్ట్ ఇవ్వాలనుకుంటా మేము అనుకున్నాం. ఇప్పుడు మేము ఉద్యమాలు చేసేటప్పుడు 2010లో మేము పిహెచ్డి ఉద్యమాలు చేసేటప్పుడు అతను జడ్పీటీసో ఎంపీటీసో చేసిండు. జడ్పీటీసీ కాలం గిర్రున తిరిగింది. జడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే అయ్యిండు, దాని తర్వాత డైరెక్ట్ ముఖ్యమంత్రి అయ్యిండు. మేమేమో ఇక ప్రజా ఉద్యమాలు వాళ్ళని తీసుకొచ్చిన వాళ్ళము ఈ విధంగానే ఉన్నాం. కానీ అతను ప్రజల తరపు నుంచి మంచిగా కొట్లాడతాం అనుకున్నాడు. కానీ ఈ భాష మాట్లాడుతున్నాడు అంటే తెలంగాణ అంటే వీళ్ళు దొంగలే, ఇతను దొంగనే. ఇతను మేము తీసుకొని వచ్చి చాలా తప్పు పని చేసినాం. ఎందుకంటే విద్యార్థుల పక్షాన నిలబడతాడు అనుకున్నాం, సామాజిక వర్గాల గొంతుకై నిలుస్తాడు అనుకున్నాం, లేకపోతే కొత్త తరానికి ఒక మంచి నాయకుడు అవుతాడు అనుకుంటాం. కానీ భవిష్యత్తులో సమీపంలో వచ్చే పరిస్థితి కూడా లేదు. ప్రజలు ఒక మంచి అవకాశం ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారికి, తను నిలబెట్టుకోలేకపోతున్నాడు. ఈవెన్ కేటీఆర్ గారికి కూడా చాలా ఘమండు పెరిగిపోయింది. డబ్బు ఎప్పుడైతే చూస్తారో మనిషిని ఆ అహంకారం అనేది పెరుగుతుంది.
ఏంటిది 2 సార్లు మాకు ప్రజలు పబ్బం కట్టిండ్రు అన్నారు. ఆ అహంకారం బాగా పెరిగింది. కేసీఆర్ గారు కొన్ని మంచి పనులు చేసిండు. దాన్ని మంచిని మంచి అనుకోవాలి, చెడును మనం చెడు అనుకోవాలి. ఎందుకంటే నీళ్ళ విషయంలో కావచ్చు కానీ, రోడ్ల విషయంలో కావచ్చు కానీ, లేకపోతే లైట్ పవర్ విషయంలో కావచ్చు కానీ, నిజంగా నేను కేసీఆర్ గారికి అది ఒప్పుకుంటాను. కానీ లోతుగా విశ్లేషణకి వెళ్తే ఆ కొన్ని తను చేసిన బృహత్పరంగా ఏంది కొన్ని తప్పుడు సైడ్ వెళ్ళిండు. కాబట్టి ప్రజలు తనను ఓడించిండ్రు. కొత్త తరం వచ్చిన రేవంత్ రెడ్డి గారికి ఇస్తా అనుకున్నా కానీ పాపం రేవంత్ రెడ్డి గారికి దౌర్భాగ్యం ఏంటంటే తన నోటిని తను ఇంకా మార్చుకోలేకపోతున్నాడు. ఎందుకంటే తను అధికారంలో రాకముందు ఒక మాట అన్నారు ఉదయ్ గారు. ఏమనంటే మీకు గుర్తుకు తెస్తున్నాను. నాకెవరున్నారు అంటే కేసీఆర్ డైలాగ్ కొట్టింది. కేసీఆర్ ఏమనేటోడు, నాకేముందే నా కొడుకు కూతురు వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు, నేను ఒక ముసలోడు ముసల్ది. అధికారంలో రాకముందు మేమేదో మీకు సేవ చేద్దాం అనుకుంటా కేసీఆర్ గారు వేసిండ్రు డైలాగు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే నాకెవరున్నారా, నాకు ఉన్నది ఒకటే ఆడబిడ్డ, నాకు మగోడు కూడా అంటే నాకు కొడుకు కూడా లేడు, నా బిడ్డ ఏందో వాళ్ళకి అటు పంపించేస్తా, ఇక నేను కూడా మీ గురించే కొట్లాడుతా అన్నాడు. కానీ మరి ప్రతి ఒక్క భూముల దందాలలో గాని, భూముల విషయంలో గాని వాళ్ళ తమ్ముళ్ళ పేర్లు బాగా వినిపిస్తున్నాయి. వాళ్ళ తమ్ముళ్లకు కనీసం ప్రోటోకాల్ అంటే ఏ విధమైన ప్రోటోకాల్ ఇస్తున్నారని నేను చెప్పడం లేదు, మీరు ఆల్రెడీ చూస్తున్నారు. అంటే ఏంటిది ఇదంతా ప్రజలు గమనిస్తారు. నేను మళ్ళీ చెప్తున్నాను, మెజారిటీ ఇక్కడ 80% ఎవరైతున్నారో మేము ఆలోచిస్తున్నాం. మా ఓటు అరే నీకున్న పిడికిలి నువ్వే అన్నావు. కేసీఆర్ ని నువ్వేమని చెప్పినావు? మీ ఇంట్లో గుప్పెడు బియ్యం వండితే నువ్వు అన్నోనివి ఆ మాట అన్నాడు. మరి ఈ మెజారిటీ 80% కులాలు ఆలోచించవా? ఆలోచింపజేసేటట్టు చేసింది మీరే కదా. అంటే ఈ సరైన వీళ్ళకు నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నారు. ఇది మీరు మరీ ముఖ్యంగా ఇది హెడ్లైన్ పెట్టండి. రేవంత్ రెడ్డి గారు సీతక్క గారిని అంటే ఇప్పుడు ఆమె ఏదున్నా కానీ సీతక్క గారు ఒక మంత్రి స్థానం నుండి మొన్న ఎక్కడ కూర్చోబెట్టిండో మీరు ఆ ఫోటోలు పెట్టండి. అదే విధంగా మన ఎవరు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని మొన్న అతను ఒక డిప్యూటీ సీఎం అబ్బా, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ ఒక డిప్యూటీ సీఎం కూడా ఎక్కడ కూర్చోబెట్టిన మొన్న ఎక్కడ సమ్మక్క సారక్క దగ్గర ఆ టెంపుల్ దగ్గర లేకపోతే ఎక్కడో ఒకసారి చూడండి. యాదాద్రి దగ్గర. అరే ఇంత అంటే 70 ఏళ్ళ మళ్ళీ వాళ్ళే అంటాము రాహుల్ గాంధీ గారు ఏమో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఏంది అందరూ సమానమే అనుకుని ఉంటారు. మరి ఏడ సమానం ఉన్నది? జియో 29 అని చెప్పేసి ఇది మరీ ముఖ్యంగా జియో 29 అని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డల పక్షాన వాళ్ళ గొంతులు ఎట్లా నొక్కిందంటే గ్రూప్ 1 విషయంలో ఎంత అసందర్భం అంటే నిజంగా ఉదయ్ గారు నాకు అంటే నిజంగా తెలివి ఉండి కూడా ఇది అసలు కళ్ళు ఉండి చూస్తేనేమో బాధ అనిపిస్తుంది. నా బ్రెయిన్ అంతా చెడిపోతుంది. ఏంది అరే ఎందుకు కొట్లాడాలి, ఎవరి గురించి కొట్లాడాలి, ఏ వ్యవస్థ పట్ల కొట్లాడాలి, అసలు ఏ వ్యవస్థ బాగుంది ఉదయ్ గారు? రైట్. కింది కోర్టుకేమో చాలా క్లియర్ గా అంటే చాలా అవకతవకలు ఉన్నాయి, మార్చాలి. థ్యాంక్ యూ సంపత్ గారు. అంటే మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మరొక విషయంపై కొత్తగా మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ అండి. డెఫినెట్లీ మీ నుంచి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ ఛానల్ తరపు నుంచి యావత్ తెలంగాణ ప్రజానికానికి నమస్కారం. నేను మీ సంపత్ నాయక్ని. జనసేనకు ఎందుకు ఓటేయాలంటే మీ పక్షాన, మీ బిడ్డల పక్షాన విద్యలో కానీ లేకపోతే మీకు అరాచకాలు జరుగుతుంటే కానీ మేము మీ తరఫున కొట్లాడుతున్నాం. ఇవాళ మీ ముందు ఒక 330 మంది దాకా ఈ మున్సిపల్ ఎన్నికల్లో పోరాడుతున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం పేద వర్గానికి చెందిన వాళ్ళు, మీ వర్గంలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, అట్టడుగున వర్గం వాళ్ళు. అట్లా అని రెడ్డి సామాజిక వర్గంలో, కమ్మ సామాజిక వర్గంలో, కాపు సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళు కూడా పేద బిడ్డలు. వాళ్లకు టికెట్లు ఇచ్చి పోటీ చేపిస్తున్నాం. వీళ్ళ దగ్గర ఓటుకు 2000 3000 ఇచ్చి కొనే స్తోమత లేదు. మీ గురించి కొట్లాడుతున్న ఈ బిడ్డలను ఈ మున్సిపల్ ఎన్నికల్లో మీరు పూర్తిగా గెలిపిస్తారని తెలియజేసుకుంటూ, అదే విధంగా ఈ ఛానల్ ద్వారా ఉదయ్ గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు, డెఫినెట్ గా ఈ ఛానల్ ని కూడా ప్రజలు ఆదరించండి. కొత్త తరానికి ఇటువంటి నవ యువకులు కూడా కావాలని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఉదయ్ గారు.
థ్యాంక్ యూ అన్న. చూస్తూనే ఉండండి సిటిజన్స్ పల్స్. ఇక మరిన్ని వార్తలతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.